ఇండియన్ స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అసలు యుఎస్లా అడుక్క తింటున్నాం మేము. ఈ రెస్టారెంట్లలో పని చేసుకుంటా మా బతుకులు అసలు కుప్పలు కుప్పలు కూలిపోతున్నాయి. అసలు ఏం చేయాలనో అర్థమవుతలేదు. అడుక్కునే స్టేజ్కి వచ్చినాము. ఏది ఎల్లగొడుతున్నారు, ఎంత గిక్కు గిక్కుమని పాడు చేసుకుంటున్నాము. లోన్లు కట్టాలి, మా బతుకులు చేయడా మేము ఏం చేస్తున్నాము ఏమో మాకైతే అర్థం చెత్త బతుకైపోయింది మాది. ఆడ ఇండియాలో బతకలేము, ఆడ ఇక్కడ బతకలేము. ఏం బతుకైపోయిందో ఏమో. ఈ కత్తి తీసుకొని పోడ్చుకోవడం తప్పితే ఇంకా ఏం చేసేది లేదు. ఇండియాకి ఒక రూపాయి పంపించేది లేదు. ఇక్కడ మాకే అసలు అడక్క తింటున్నాము. ఒక్క రూమ్లో అందరం బతుకుతున్నాము, ఇల్లీగల్గా బతుకుతున్నాము, మోసం చేస్తున్నాము యుఎస్ గవర్నమెంట్ని. రూమ్లలో బతుకుతున్నాము. ఏందో మా బతుకులు మాకు అర్థమవుతలేదు. ఇది ఏం చేయాలో ఏమో. ఊరేసుకొని సావాల్సిందే అన్నట్టుంది మా బతుకులు. అమ్మ రామా, ఏం చెప్పాలో ఏమో. అయ్యో, అసలు ఇదంతా కారణం కూడా మేమే. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో మేము ఎగ్గేసుకుంటూ వచ్చినాము. వీసా జిఆర్ఈ లేదు, జీమాట్ లేదు, ఎగ్గేసుకొని వచ్చి ఇప్పుడు అంత కంపు కంపు లేపినాము. మొత్తం ఇక్కడ ఇండియన్స్ అందరు కంపు లేపిర్రు మొత్తము. ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్కి ఓటేసి ఇప్పుడు వాళ్ళే మొత్తం చెప్పేస్తున్నారు. సో మనోళ్ళే శత్రువులు, ఇంకెవ్వరు లేరు. ఒక్కడు కూడా ఆదుకుంటలేడు. బాంచని నాకు తెలియదు. ఇంకేం చేయాలనో నాకు అర్థమైతే లేదు. ఈ స్థితిని చూస్తుంటే నిజంగా ఈడ బిక్కుమన్నాడు. ఇప్పుడు ఇండియాలో ఉంటే అడుక్కొని తినొచ్చు, సమోసా బండి పెట్టుకొని తినొచ్చు. ఈడు ఏం పెట్టుకోలేము. పెట్టుకుంటే ఐసోలు పట్టుకపోతారు. ఇండియాకి వస్తేనేమో అమ్మ నాన్నకి ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. ఏందో ఈ నరకం ఏందో నాకు అర్థమవుతలేదు. ఇది ఏందో, ఈ బతికేందో నీ అమ్మ. ఈ గవర్నమెంట్ ఏం చేస్తలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఈ పిల్లగాళ్ళని ఇట్లా పట్టుకురావాలి, ఏం అక్కడ ఉపాధులు కల్పిస్తలేదు. ఇక పోతే సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే అబ్బా ఎంత అరాచకం చేస్తున్నారంటే ఇడ అసలు మోసం చేస్తున్నారు యుఎస్ గవర్నమెంట్ని. ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంత రచ్చ చేసి పెట్టరు. తక్కువకు జనాల్ని ఇండియా నుంచి H1B మీద తెస్తారు. ఇక చూసుకో, ఇక వాళ్ళని వీడి జాబ్లో పెడతారు. ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. ఏందో ఏమో, వాళ్ళకేమో భవిష్యత్తు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వీక్ అయ్యగలుగుతారు. కానీ ఇక వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇండియన్ టెక్ హిస్టరీ మొత్తం సంకనాకిపోతుంది ఇండియాలో. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది, ఇంక అంతా సర్వనాశనం అవుతుంది. ఏం రూల్ లేదు, పాడలేదు. ఏదో ఎంతసేపు సర్వీస్ ఓరియంటెడ్ అది ఇదని బతికినాం. కానీ ఇప్పుడైతే ఇంకా బతకలేము మనము. అడక్క తింటాం ఇండియా మొత్తం అంటున్నాం.